ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎమ్ రివ్యూ టాక్స్. టాప్ 5 సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఎండ్ వరకు చూడండి. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా బాగుంటాయి. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. మన లిస్ట్లో ఫస్ట్ మూవీ 11. ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. ఇక స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇందులో అన్ఎక్స్పెక్టెడ్గా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. లాస్ట్ 1 yearలో 8 హత్యలు జరిగాయి. సీరియల్ కిల్లింగ్స్. ఇన్వెస్టిగేషన్ చేసే టీంకి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. 6 హత్యలు ఒకే ప్యాటర్న్లో చేశాడు సార్. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా వాడు ఒక సైకో అయి ఉండాలి. కాన్సెప్ట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే చాలా సస్పెన్స్గా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ అయితే అవైలబుల్గా ఉంది. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. 10 out of 9 ఇవ్వచ్చు, అంత బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన లిస్ట్లో సెకండ్ మూవీ మిడ్ నైట్ మర్డర్. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకోవడం కోసం ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇన్వాల్వ్ అవుతాడు. ఇటువంటి కేసెస్ లో హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇతను ఒక కన్సల్టింగ్ క్రిమినాలజిస్ట్ మేడం అన్వర్ హుసేన్. ఈ మూవీలో క్లూస్ తో సస్పెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఉండగానే ఈ 2 పనులు చేశారు. సో బ్రూటల్. అండ్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు కథలనివ్వకుండా చేసేస్తుంది. ఆహాలో అండ్ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. మన లిస్ట్లో థర్డ్ మూవీ మార్గన్. ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. ఇది కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ సైన్స్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఒక సైకో అందరికీ ఒకే ప్యాటర్న్లో ఇంజెక్షన్ చేస్తూ చంపేస్తూ ఉంటాడు. పోలీసులందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇది కేవలం నీళ్లే కాదురా, భూమి యొక్క రక్తం. కానీ అతని మోటివ్ ఏంటో, ఆ సైకో ఎందుకు చంపుతున్నాడో తెలియాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ అయితే అవైలబుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 10 out of 9 ఇస్తాను ఈ మూవీకి, అంత బాగుంది. మన లిస్ట్లో ఫోర్త్ మూవీ బ్లైండ్ స్పాట్. ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక ఉమెన్ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇన్వెస్టిగేషన్లో అది సూసైడ్ కాదు, మర్డర్ అని తెలుస్తుంది. హలో మనోహర్, కోకపేట రోడ్ నెంబర్ 5. ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇట్స్ నాట్ ఎ సూసైడ్ రాంబాబు, ఇట్స్ ఎ మర్డర్. ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీదే ఈ మూవీ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదో జరుగుతుందని ఫస్ట్ నుంచి నాకు అనిపిస్తుంది. తర్వాత అర్థమైంది, ఇక్కడెవరో పూర్తిగా అబద్ధం ఆడుతున్నారు. అండ్ ఈ మూవీలో ట్విస్టులు చాలా ఉంటాయి అండ్ హై సస్పెన్స్ సీన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. మన లిస్ట్లో ఫిఫ్త్ మూవీ చక్రవ్యూహం. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ ఒక అమ్మాయి మర్డర్తో స్టార్ట్ అవుతుంది. చేసింది ఎవరో కానీ కోపము పగతో చేసినట్లుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే స్టోరీ మీదే నడుస్తుంది. ఇప్పుడు సిరి పేరు మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయా? దాదాపు 50 crores వరకు ఉండొచ్చంట. ఈ విషయం శ్రీనివాస్ గారికి తెలుసా? స్క్రీన్ ప్లే ట్విస్టులతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా చూసేయండి.
ఐ హోప్ ఈ 5 మూవీస్ కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో కొత్త మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.